మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మంచిర్యాల నియోజకవర్గంలో రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ స్ట్రాటజికల్ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు తన ప్రచారాన్ని అయితే ఇప్పటికే ముమ్మరం చేశారు. ముఖ్యంగా జిల్లాలో కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా మంచిర్యాల నియోజకవర్గంలో బరిలో దిగబోతున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి నిజంగా కూడా ఈ నియోజకవర్గ స్థితిగతులు ఏంది, భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గెలిస్తే కూడా నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేస్తారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్, నిజంగా కూడా ఏదైతే ఎన్నికలైతే సమీపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ స్ట్రాటజీతో మీరు ముందుకెళ్ళబోతున్నారు ప్రజలలో? స్ట్రాటజీ 4 సంవత్సరాల నుంచి డిసైడ్ అయిపోయింది. ఓడిపోయిన తెల్ల నుంచి డిసైడ్ చేసుకున్నాను. నేను ఓడిపోయినా కూడా 70,000 చిల్లర ఓట్లు, దాదాపు 70,400 ఎంతో ఓట్లు వచ్చినాయి. ఓట్లు వచ్చినాయి కాబట్టి 70,000 మంది అయితే నన్ను నమ్ముకున్నారు. సో వాళ్ళందరూ దృష్టి పెట్టుకొని ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళ కోసమని నేను ఖచ్చితంగా నా ఓటమి బాధ అనిపించినా కూడా నా బాధను పక్కన పెట్టి ఇక్కడ నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ఏదో రకంగా సర్వీస్ ఏ రకంగా చేయగలిగితే ఆ రకంగా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ దినమే 2023 ఎన్నికల పోటీ చేస్తానని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రజలు పట్టుకొని ప్రజలకు సమస్యలకు సాధ్యమైనంత వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు సంబంధించిన మటుకు ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారం దొరకదు. అయినా కూడా మేము సొంతంగా ఎంత చేయగలుగుతాం, మా కార్యకర్తలు బలం ఉన్నది, ఏం చేయగలుగుతున్న ఆలోచనతో ముందుకు పోయినాం. దానికి ఏదైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే నీటి ఎద్దడి ఉందో ఎండాకాలంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ప్రత్యేకంగా ఈ 2 మున్సిపాలిటీలు మంచిర్యాల కానీ నస్పూర్ కానీ 2016నే ఈ నీటి ఎద్దడిని చూసి ఇక్కడ ఇబ్బందులు లేని ఉద్దేశంతో ఆ రోజు మొట్టమొదటిసారి 6 ట్యాంకర్ల ద్వారా మొదలుపెట్టడం జరిగింది. ఆ ట్యాంకర్ల ద్వారా మొదలుపెట్టి నీళ్ళు ఇద్దాం అనుకున్న సమయానికి ఎక్కడైనా కూడా సిస్టమ్ ఎట్లుంటుందంటే అది కాంగ్రెస్ వాళ్ళ సంస్థన, టీఆర్ఎస్ వాళ్ళ సంస్థన, లేకపోతే బీజేపీ వాళ్ళ సంస్థన, లేకపోతే స్వచ్ఛంద ఎవరికి సంబంధం లేని సంస్థన అనేది ఉండదు. ఎవరైతే ఎండాకాలంలో ట్యాంకర్లు పెట్టుకొని నీటికి ప్రజలకు నీళ్లు సప్లై చేస్తా అంటే ఆలోచన ఉంటుందో వాళ్లకు నీరు సప్లై చేయాల్సిన బాధ్యత సంబంధిత మున్సిపాలిటీలకు ఉంటుంది. నీటిని సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది. సరే, అప్పుడున్న కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చెడ్డోళ్ళని వాళ్ళు తయారు చేసి ఇస్తామన్నాక నేను ట్యాంకర్లను రెడీ చేసిన. అప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ట్యాంకర్లు పెడుతున్నామని. ఆ తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి నీళ్ళు ఇవ్వకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక దినం సింగరేణితో మరడితే వాళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళకు 2 రోజులు ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా బంద్ చేయడం జరిగింది. అప్పటిదప్పుడు ఎట్లా అని ఆలోచించినప్పుడు సరే మా ఎంపీటీసీ ఉన్నాడు, ఆయన నుండి సార్ మనం గోదావరిలో బోరేద్దాం, ఒక దినం సరిపోద్ది నాకు అని చెప్పి 2 రోజులు ఆపి పోరేసి ఇక నీళ్ళు కూడా మేము గోదావరికి వెళ్ళి తీసుకొని మా నీళ్ళు మేము, మా ట్యాంకర్లు మేము, మా డ్రైవర్లు, మా డీజిల్ మేము పెట్టుకొని ప్రజలకు సప్లై చేస్తూ చేసిన మొట్టమొదటి సంవత్సరం 6 ట్యాంకర్ల ద్వారా. ఆ తర్వాత ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని బాగా ఇబ్బంది ఉందని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత 12 ట్రాక్టర్లు చేసినాం. 6 అనుకున్నాం. సరిగా అక్కడ ఎక్కువ అవసరం ఉన్నప్పుడు అటు ఎక్కువ ఇటు ఎక్కువ 2 మున్సిపాలిటీలకు మాత్రం అప్పుడు మొదలుపెట్టిన సప్లై ఇప్పటిదాకా నడుస్తుంది. ఇట్లా నీటిని ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మన ట్యాంకర్ల కోసం మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాల్సిన పరిస్థితి అంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఎవరికి రావద్దు. అంటే ఈ మున్సిపాలిటీలు ఏ దశలోనే అర్థమవుతుంది కదా, దానికి వేరే చెప్పడం అవసరం లేదు. అప్పుడు మొదలైన ట్యాంకర్లు ఇప్పటిదాకా నడుస్తుండేవి, కంటిన్యూ చేస్తున్నాం, ఆపలేదు. నా ఉద్దేశం ఒక్కటే, ఎప్పటివరకు అయితే నీటి కోసం ప్రజలకు సమస్య ఉందో ఆ సమస్య ఖచ్చితంగా ఉన్న రోజులు ట్యాంకర్లు నడుస్తాయి. దానికి కాలపరిమితి ఏం పెట్టలేదు. దాంతోపాటు ఏ రకంగానైనా నీటిని తీసుకుంటూ పోతున్నాం. దురదృష్టవత్తు పోయినసారి ఓడిపోయినాం, గెలిస్తే ఇప్పటివరకు అవసరం ఉండకపోయేది. ఇప్పుడు అందరి సహకారంతో ఇది ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం జరిగేది. ఇది పార్టీల పోరాటం, వ్యక్తుల పోరాటం కాదు.
వాస్తవానికి కూడా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంచినీటి సరఫరాకు సంబంధించింది కావచ్చు, ఏదైతే అంబలి పంపిణీ కేంద్రాలు ప్రతి సంవత్సరం కూడా పెట్టి చేస్తారో, ముఖ్యంగా కూడా ఏదైతే మహిళలకు వేలాది మంది మహిళలకి వాళ్ళ చీరలు పంపిణీ చేస్తారు, ఏదైతే రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పేరు, నిజంగా ఎటువంటి రెస్పాన్స్ ఉన్నది మహిళల నుంచి కావచ్చు, జనాల నుండి? సార్ దానికన్నా ముందు ఒక్కటి చెప్పాలి మీకు. సెకండ్ టైం లాక్డౌన్ వచ్చినప్పుడు కరోనా టైంలో 28 డేస్ లాక్డౌన్ వచ్చింది. 28 డేస్ లాక్డౌన్ వస్తే హోటళ్ళు బంద్, హాస్పిటల్ తుక్కు పేషెంట్లు, ప్రభుత్వ హాస్పిటల్ పేషెంట్లు, గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్లు. ఆ సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది, మరి భోజనం పెడదామని. దానికి ప్రత్యేకంగా మంచిర్యాల పట్టణ కౌన్సిలర్లు కానీ, లేకపోతే పార్టీ ప్రతినిధులు కానీ, నస్పూర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేము చేస్తాం, తీసుకుపోయి అప్పచెప్తామని చెప్పినప్పుడు 28 రోజులు దాదాపు డైలీ 1000 మందికి మధ్యాహ్నం సాయంత్రం భోజనం, అంటే మంచి భోజనం, గుడ్డు, చపాతి, పెరుగుతో సహా అన్నీ ఇవ్వడం జరిగింది. దానికి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేతులతో మొక్కి ఎన్నిసార్లు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ సమయంలో ఎవరిపోతే కరోనా అంటుకుంటుందో హాస్పిటల్కి పోతే ఇంటికి వస్తామని గ్యారంటీ లేని పరిస్థితులలో వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్లో పేషెంట్లకు తీసుకుపోయి హాస్పిటల్లో భోజనం సప్లై చేసిండ్రు. నా ప్రభుత్వ హాస్పిటలే కాకుండా ప్రభుత్వ హాస్పిటల్ పేషెంట్లకు, వాళ్ళ అటెండర్లకు, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వాళ్ళ పేషెంట్లకు, అటెండర్లకు సాయం చేయడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఇక మీరు ఇంకో ప్రశ్న అడిగిన దానికి సమాధానం, 2016లో వచ్చిన తర్వాత బతుకమ్మ సందర్భంగా అసలు యాక్చువల్ బతుకమ్మ స్టార్ట్ అయింది. చీరలు అసలు ఎట్లుంటాయి ఆలోచన అనేది ఒక 5000 చీరలు శాంపుల్ ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం, ఇక్కడ లోకల్నే పర్చేస్ చేసినప్పుడు ఇచ్చినప్పుడు స్పందన చాలా బాగా అనిపించింది. సరే, 2వ సంవత్సరం మేడం వాళ్ళు సూరత్ వేరు, అక్కడ తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే మాట్లాడినాం, పంపించి అక్కడికి వెళ్ళి 35,000 చీరలు తెచ్చినాం. తెచ్చి అప్పుడు కార్డ్స్ కొట్టేయకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర మా కార్యకర్తలు ఎవరైతున్నారో ఆ విలేజ్ సైజుని బట్టి, ఆ గ్రామం సైజులో ఉన్న మహిళల సైజుని బట్టి గ్రామానికి 100, 200, 300 ఇట్లా వాళ్లకు టోకెన్లు ఇచ్చి, ఈ టోకెన్లు మీకు ఇస్తాను, మీరు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఆ స్పందన చూసిన తర్వాత దీనికి ట్రస్ట్ ద్వారా కార్డు చేద్దాం, మెంబర్షిప్ కార్డు చేద్దామనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ అది మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ చీర కేసీఆర్ మొదలుపెట్టలే, నేను మొదలుపెట్టిన తర్వాత 2016, 17 చేసిన తర్వాత 18 ఎప్పుడైతే కార్డ్స్ ద్వారా పంచకమంది స్టార్ట్ చేస్తామని చెప్పి ఏప్రిల్, మే నుంచి ఈ కలెక్షన్ చేసి ఆధార్ కార్డులో కానీ కలెక్ట్ చేసి కార్డ్స్ తయారు చేసే కార్యక్రమంలో మా చీరలు పంచడం మొదలైనాక వాళ్ళ చీరలు వచ్చినాయి. అంటే మమ్మల్ని చూసి రాష్ట్రంలో కేసీఆర్ చీరల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సరిగా వాళ్ళ చీరలు ఎట్లున్నాయని నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, అది వాళ్ళ ప్రజలు చూసుకుంటారు. అంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే అనేక సమస్యలను, చాలా సమస్యలు మీరు పోరాటం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు. ప్రధాన సమస్య ఏంటంటే ఏదైతే మాతా శిశు ఆసుపత్రిని గోదావరి రోడ్డున కట్టడం విషయంలో కూడా మీరు చాలా ఫైట్ చేస్తున్నారు. దాని అవసరం అంటే బుల్డోజర్తో కూలగొడతాను కూడా సవాల్ విసరడం జరిగింది. నిజంగా అక్కడ కట్టడం ద్వారా ఏంది అసలు పరిస్థితి? నేను కూలగొడతా అనేది మాతా శిశు హాస్పిటల్ కాదు. దానికన్నా ముందు ఇంకోటి చెప్పాలి. అంతకుముందు మంచిర్యాల పట్టణం, సరే ఈ నీళ్ళ సమస్యలున్నా, మంచినీళ్ళ సమస్యలున్నా, ఇంకే సమస్యలున్నా కూడా ప్రశాంతంగా రాత్రి నిద్రపోదురు. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం కట్టి, గోదావరి మీద కాళేశ్వరం కట్టేసి పైన ఎల్లంపల్లి కట్టి కింద బ్యారేజీలు కట్టి మాకు మిగిలింది ఏంటంటే చెమట ఒకటి, సఫకేషను. అది పర్మనెంట్ అఫేర్, అది పోయే అఫేర్ కాదు అది. దీంతోపాటు వర్షాకాలం వస్తేనే కండమిల్లోకి ఎన్ని నీళ్ళు ఇడతాను, శ్రీరామ్ సాగర్కి ఎన్ని నీళ్ళు ఇడతాను, ఏ నీళ్ళు ఎడితే ఇక్కడ దాకా వస్తాయి, అక్కడి నుంచి ఇక్కడికి ఆ నీళ్లు ప్రయాణం చేసేకి ఎంత సమయం పడుతుంది. అక్కడ ఉండి ఇక ఫోన్ చేసి అక్కడ కలెక్టర్తో, నిర్మల్ కలెక్టర్తో మాట్లాడకుండా, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడకుండా ఇక బాబు పరిస్థితి ఇప్పుడు నీళ్ళు గిన్నె వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం. 2 సంవత్సరాలు మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అలాని ఎంత వాటర్ వస్తే ఎంత దూరం వస్తుంది, ఇక దాన్ని బట్టి వీళ్ళు అలర్ట్ చేస్తే చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వరదలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం అనుకున్నది, ఎమ్మెల్యేలు అనుకున్నారు. మళ్ళీ మా వాళ్ళు పోయి వాళ్ళని ఖాళీ చేసి తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లు మాట్లాడి అందులో పెట్టి రాత్రి అంతా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే భోజనాలు పెట్టించి, అప్పటికప్పుడు వంట చేసి భోజనాలు పెట్టించి, తెల్లారి టిఫిన్ 2-3 రోజులు భోజనాలు పెట్టించి ప్రభుత్వం ఆలోచించి, అంటే వాళ్ళు అయ్యో ఇట్లా అయింది అని అనుకునే లోపలనే ఇవన్నీ జరిగిపోయి వాళ్ళ 15 రోజులు సరుకులు ఇచ్చేసి పంపించడం జరిగింది. అలా గిన్నెలకు పంపించి అది మానవత్వంతో చేసినాం మేము. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గం జిల్లా కూడా చేసినాం, చెన్నూరు కూడా చేసినాం. బాధ్యత అనుకొని చేస్తున్నాం. అంటే అపోజిషన్గా మేము ఎంత బాధ్యత తీసుకుంటామో, ప్రభుత్వ బాధ్యత, అపోజిషన్ బాధ్యత 2 మేమే తీసుకుంటాము. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత 2 మేమే తీసుకొని మేము 2 మేమే చేసినాం. ఇక్కడ అంటే చాలా సందర్భాల్లో చాలామంది టీవీలో ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం మీరా వాళ్ళని అడగడం కూడా జరిగింది.
ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం మేము, కలెక్షన్ సిస్టమ్ వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళదని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది వాళ్ళ కాంగ్రెస్లో వందలాది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. నిజంగా ఎట్లా చూస్తారు దాన్ని? ఒకటి ఏదైతే నాకు మొదటి నుంచి ఒక పేరు ఉన్నది, నేను అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు పనులు చేసేటప్పుడు వాళ్ళు వచ్చి సమస్యల కోసం వస్తారు. సమస్యల కోసం వచ్చినప్పుడు వాడు టీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా, బీజేపీ పార్టీ కూడా, ఇంకో సిపిఐ నాకు అవసరం లేదు. వాళ్ళు నా నియోజకవర్గ ప్రజలు లేకపోతే జిల్లా ప్రజలు, వాళ్ళు ఆపదుంటేనే నా దగ్గరికి వచ్చారు. ఆపదున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని చూడకుండా నా దగ్గరికి వచ్చిన ధైర్యం కొద్ది వచ్చిన వాళ్ళకి చేసుకుంటూ వచ్చిన. ఇలా ప్రజలందరికీ నమ్మకం ఉన్నది, కార్యకర్తలు అన్ని పార్టీలకు నమ్మకం ఉన్నది. సార్ పార్టీలకు అత్యంతంగా పనిచేస్తాడు, పార్టీలకు సంబంధం లేకుండా పనిచేస్తాడు, అవసరమైన పని చేస్తాడు అని తెలుసు కాబట్టి వస్తారు. ఇలా మార్పులు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళు రాక్షస పాలన 10 సంవత్సరాలు సరే, మిగతా ఇవన్నీ దానికన్నా ముందు ఆ ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడదలుచుకో. ఆయన 4 టర్మ్ మధ్యలో ఇంకో టర్మ్ 5 ఏళ్ళు, 20-30 సంవత్సరాల నుంచి మంచిర్యాల ఆగిపోయింది అక్కడ. అంటే 1998-99 ఆగిపోయింది మంచిర్యాల, అక్కడనే ఆగిపోయింది. మిగతా మొత్తం రాష్ట్రం అంతా ముందుకు పోయింది, మంచిర్యాల అక్కడ ఆగిపోయింది. ఇవాళ చూసి విసుగు చెందిన ప్రజలు, విసుగు చెంది ఒక పక్క వరదలు, మనకు ఎల్లంపల్లి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వచ్చిందంటే ఈ బ్యారేజీ కట్టి వరదలు పర్మనెంట్ చేసేసిండ్రు. ఈ ఉడకపోత పర్మనెంట్ చేసి విజయవాడలో వైజాగ్ లేదకుందో ఆ రకమైన పరిస్థితి ఇవాళ మాకు చేసిండ్రు. వాళ్ళకు కూడా విసుగు చెందిండ్రు. వాళ్ళకు ఒక నమ్మకం, ఒక భరోసా, ప్రేమసాగర్ గారు గెలిస్తే మాకేదో న్యాయం జరుగుతుంది, మాకేదో వాళ్ళకి ఇల్లు వస్తాను, వాళ్ళకి ఉద్యోగం వస్తాను, లేకపోతే ఇంకేదైనా ఇంకా వేరే సౌకర్యం అంటే వాళ్ళకు, అంటే బీద వాళ్ళకి ఏముంటే బీద వాళ్ళకు ఉన్న ఇబ్బందులు అవన్నీ నేను ఒక నమ్మకం. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే చెప్పినా అది చేసినాం. సరే, మేము కూడా 100% చేయకపోయినా 70% చేసినాం. మాకు వాళ్ళకి తేడిందంటే మేము 100 చెప్తే 75% చేసినాం. వాళ్ళు 100 చెప్తే 1% కూడా చేయలేవాళ్ళు. వాళ్ళు ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటారో ఆ ప్రోగ్రాం కూడా చేయలేకపోయినారు. అంటే వాళ్ళ ఎజెండా వేరే ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటే. ఇవాళైతే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దానితో పాటు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల వారు, అన్ని వర్గాలు అంటే ప్రత్యేకంగా బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవారు, కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. సార్, వాస్తవంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొత్తం రూపకల్పన చేసుకున్నారు. ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగేటువంటి పరిస్థితి. మరి దీన్ని బట్టి నిజంగా కూడా భవిష్యత్తులో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? మంచిర్యాల మీరు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? మంచిర్యాల ఎంత మెజార్టీ అనేది మీకు నాకు ఊహించినంత మెజార్టీ వస్తుంది. నేను కూడా ఊహించినంత మెజార్టీ వస్తే నాకు ఆ నమ్మకం ఉన్నది. ఎంత మెజార్టీ అనేది అది టైం విల్ టెల్. ఇక రెండోది, రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఢిల్లీలో పిలినప్పుడు ఇక్కడ ప్లీనర్లో చెప్పారు. ఇక్కడికి May 6th 2022 వరంగల్ మహాసభలో చెప్పారు. పారాచూట్ వాళ్ళు ఎవరున్నా కూడా తీసుకుంటాం, పార్టీకి వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో రేపు ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు కూడా సరైన స్థానం ఇస్తామని చెప్పడం జరిగింది. పారాచూట్ వాళ్ళకు వస్తేనే వాళ్ళకు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంపడానికి సిద్ధంగా లేవని ఆయన చెప్పడం జరిగింది ఆ సభలో. తెల్లారి గాంధీ భవన్లో కూడా అదే మాట చెప్పాడు. మన రీసెంట్గా 2 జూలై నాడు కూడా 2023 నాడు కూడా ఖమ్మం సభలో కూడా అదే మాట చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎంతమంది, 2 రకాలు చూడాలి. ఎందుకు వస్తాను ఇవాళ? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీలోకి పోతే మేము కూడా గెలుస్తామని ఒక నమ్మకంతో వస్తుంది. తప్పకుండా వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తాం. కానీ వచ్చే నాయకులు ఎవరైతే వస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఓట్ల మీదనే మేము గెలవాలనుకున్నా కాకుండా వాళ్ళ సొంత బలం 10,000-20,000 ఓట్లు ఉంటే నాకు ఇంత బద్ధశత్రువుని నేనే పోయి వెల్కమ్ చేస్తాను. ఓన్లీ కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకు సంస్థాగత నిర్మాణం ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ తొక్కేసి నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఆయనక తోకున్నది కాబట్టి వస్తే నేను ఎన్నడూ సహించే ఇప్పుడు జీవితం ఉన్న వాళ్ళు అది జరుగుతుంది. నేను ఒప్పుకోను.
రైట్ ఏదైతే మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమసారావు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే సేవా కార్యక్రమాల ద్వారా అనేక ఏదైతే ఇప్పటికే కూడా ప్రజాదరణ పొందినాం ఖచ్చితంగా కూడా ఏదైతే ఎవరైతే ఈ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్కు వలస వస్తున్నటువంటి వారందరూ కూడా మేము స్వాగతిస్తున్నామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా హవా మొదలైంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది కూడా అని చెప్తా ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గం కూడా ప్రేమ్ సార్ అంటే నేను ఖచ్చితంగా కూడా ఏదైతే భారీ మెజారిటీతో కూడా ఈ ప్రజలు నాకు పట్టం కట్టేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.